నరసన్నపేట నియోజకవర్గంలో మైనింగ్ మాఫియాకు సహకరిస్తూ ప్రజలను భయపెడుతున్న పోలీస్ వ్యవస్థ పెద్ద సమస్య అని ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ ఎన్ మహేశ్వరరావు అన్నారు. ఈ మేరకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాత రోజుల్లో దొంగలను చూస్తే ప్రజలు భయపడేవాళ్ళు, అలాగే దోపిడీదారులను చూస్తే ప్రజలు భయపడే పరిస్థితి. ఈరోజు పోలీసులను చూస్తే ప్రజలు భయపడి మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చిన పరిస్థితి చూస్తూ ఉంటే బాధాకరం. ఇక్కడ పక్కనున్న వ్యక్తి చెట్టు ఉమామహేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట దగ్గర ఒక మైనింగ్ రిలేటెడ్ దాంట్లో ఎక్స్పర్ట్ ఆయన, మైనింగ్ ఆపరేషన్స్ వాటిల్లో, మైనింగ్ సంబంధించిన వాటిల్లో పనిచేస్తున్న మిగతా వాళ్ళైన వరదు రాఘవేంద్ర, అలాగే వాళ్ళ వైఫ్ విజయలక్ష్మి, వాళ్ళకి సంబంధించిన డివి రావుతో వీళ్ళ గతంలో మైనింగ్ రిలేటెడ్ భాగస్వామ్యం ఉన్న పరిస్థితులలో వీళ్ళని భయపెట్టి ఆ మైనింగ్ తీసుకోవాలన్న ఉద్దేశంతో వీళ్ళని బెదిరించటం, వీళ్ళ కుటుంబాన్ని చంపుతానని బెదిరించే విధానం, దాంతో ఇతను సూసైడ్ అటెంప్ట్ చేసిన పరిస్థితి, సూసైడ్ అటెంప్ట్ చేయటం, అలాగే వీళ్ళ బ్రదరు సూసైడ్ చేసుకున్నారని పోలీసులు చెప్పిన పరిస్థితి మనం గమనించాలి. ఇలా బ్రదర్ సూసైడ్ చేసుకున్న ఈ ఫోటో కానీ మనం ఇక్కడ గమనిస్తే, ఈ ఫోటో ఏదైతే ఉందో, జనరల్గా సూసైడ్ చేసుకోవాలంటే కింద ఏదన్నా స్టూల్ ఉండాలి, ఏదన్నా బేస్ ఉండాలి పైకి వెళ్ళి కట్టుకోవడానికైనా కూడా. అంటే ఇంత అనుమానం ఉంది, ఎందుకంటే వాళ్ళు బెదిరించారు, చంపేస్తామని బెదిరించారు అని వాళ్ళ మీద కంప్లైంట్ చేయమని కూడా వెళ్తే కంప్లైంట్ తీసుకోకపోగా చనిపోయిన సమయంలో చనిపోయిన వ్యక్తి తాలూకా వాళ్ళ భార్యను కూడా బెదిరించిన విధానం, కంప్లైంట్ రాసుకున్న విధానం, అంటే మొత్తం వ్యవస్థ అవినీతిపరంగా వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ కంప్లైంట్ తాలూకా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన రెస్పాండ్ అయిన విధానం, అలాగే ఎస్ఐ నరసన్నపేట రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్, అలాగే మిగతా పోస్ట్ మార్టం సంబంధించిన ఎస్ఐ రాము కానీ పోస్ట్ మార్టం ఎడ చేశారో ఈ విచారణ లేదా ఇప్పటివరకు ఈ కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వని పరిస్థితి. కాబట్టి ఈవెన్ ఈ మధ్య కూడా మళ్ళీ గ్రీవెన్స్లో ఇచ్చిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి తన తోడబుట్టిన బ్రదర్ చనిపోయారని న్యాయం చేయడానికి కేసు పెట్టండి అని తిరుగుతూ ఉంటే పోలీస్ స్టేషన్లో కేసులు కూడా తీసుకోకుండా వీళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టి భయపెట్టే విధానం, భయపెట్టే పరిస్థితి. అంటే పోలీసులు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారా, లేదా ఒత్తిడికి లొంగి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఈ మహేశ్వర్ రెడ్డి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వీళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు గతంలో అన్నట్లు ప్రభుత్వం మారింది, మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు హవా నడుస్తూ ఉందంటే ఇక్కడ పార్టీలు కాదు, మైనింగ్ తాలూకా మాఫియా వీళ్ళ కనుసన్నల్లో ఉన్న అధికారులు వీళ్ళందరూ కూడా దాడి, వీళ్ళందరూ కూడా భయపెట్టే విధానం, వీళ్ళకి ప్రాణహాని కూడా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి మాకు ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరటం, మాలాంటి వాళ్ళకి జరిగిన అన్యాయం ఇంకొకరు జరగకూడదన్న విధంగా ఈరోజు వీళ్ళు ఇక్కడ మా పార్టీలో భాగస్వామ్యమైన పరిస్థితుల్లో మేము ఆమ్ ఆద్మీ పార్టీగా ప్రజాప్రతినిధులైనా లేదా అధికారులైనా ప్రజలకు సేవ చేసే సేవకులే, అది గుర్తు చేయాలని చెప్పదలుచుకుంటున్నాం.